దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 37. అర్ధరాత్రి నందిత రూమ్లో అమర్. అసలు ఇది ఎలా జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అమర్ని అక్కడ చూడగానే హోమ్ మినిస్టర్ షాక్ అవుతూ, నువ్వేంటి ఇక్కడ, వాష్రూమ్లోకి ఎలా వచ్చావు అని అడుగుతాడు. నేను ఎలా వచ్చాను అనేది తర్వాత చూద్దాం గాని, నా భార్య కొడుకుని ఎందుకు చంపించాలని చూసావురా అని అడుగుతాడు వాడు షర్ట్ కాలర్ పట్టుకుంటూ. అది చూసి విస్తుపోతూ, నేను హోమ్ మినిస్టర్ అనే సంగతి మర్చిపోయావు అమర్? ఎంత ధైర్యం ఉంటే నా షర్ట్ కాలర్ పట్టుకుంటావు అని అడుగుతాడు. భార్య కొడుక్కి యాక్సిడెంట్ చేయించాడు అనే విషయాన్ని భరించలేక మండిపోతున్న అమర్ కోపాగ్నితో మాట్లాడుతూ, నువ్వు హోమ్ మినిస్టర్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఈ వాష్రూమ్కి తెలియదు కదరా అంటూ వాడి తలను గోడకేసి కొడతాడు. వాడి తల పగిలి పటపట రక్తం కారుతుంటుంది. సాక్ష్యాధారాలు కూడా లేకుండా, నీ చేతికి మట్టి అంటకుండా నా భార్య కొడుకుని చంపాలని చూసావు కదా, అందుకే నేను కూడా ఏ సాక్ష్యాలు దొరకకుండా నిన్ను వాష్రూమ్లో పడేసి తందామని వచ్చాను అంటూ పిడికిలి బిగించి వాడి మొహాన గట్టిగా పంచిస్తాడు. దాంతో అతని ముఖమంతా గాయాలై రక్తం కనిపిస్తుంటుంది. నా భార్య వేలు తెగితేనే నా హృదయం తట్టుకోలేకపోయిందిరా, అలాంటిది ఇవాళ నా భార్య రక్తం చిందించుకొని హాస్పిటల్లో ఉంది. దీనికి కారణమైన నిన్ను అంత ఈజీగా ఎలా వదులుతాననుకున్నావు అంటూ వాడిని చితక్కొడుతుంటాడు. అప్పటికే వాడి తెల్ల బట్టలు రక్తమయమై కనిపిస్తూ ఉంటాయి. నా కొడుకు నాకు మరో ప్రాణంరా, వాడిని చేతి కట్టుతో చూసినప్పుడు నా ప్రాణం విలవిలలాడిపోయింది అంటూ హోమ్ మినిస్టర్ చేతిని మెల తిప్పి విరక్కొడుతుంటాడు. అమర్ ఆవేశానికి, కొడుతున్న దెబ్బలకి హోమ్ మినిస్టర్ నోట మాట కూడా రాకుండా బిక్క చచ్చిపోతుంటాడు. నా స్నేహితులు నాకు దూరం అయినట్టే వీళ్ళు కూడా ఎక్కడ నాకు దూరం అవుతారనే భయంతో నువ్వు కోరినట్టే నా భార్య కొడుక్కి దూరంగా ఉంటూ వచ్చాను. అయినా కూడా నీ కడుపు మంట చల్లారక ఇప్పటికీ కూడా వాళ్ళని చంపడానికి తెగించావు. నీ తమ్ముడు శశాంక్ని చంపిన రోజై నిన్ను కూడా చంపి ఉంటే పోయేదని ఇప్పుడు అనిపిస్తుంది అంటూ మినిస్టర్ పీక పట్టుకొని కసితీరా నొక్కుతుంటాడు. వాడు ఇక ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు. ఏవండి, ఎంతసేపు ఉంటారు వాష్రూమ్లో అంటూ భార్య భార్గవి గొంతు బయట నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆమె గొంతు వినగానే అమర్ వాడిని చంపలేక పిడికిలి సన్నగిలుతూ వాడిని వదిలేస్తుంటాడు. ఏదో మీటింగ్ ఉందన్నారు కదా, త్వరగా రండి అని భార్గవి పిలుస్తూ ఉంటుంది. నీ భార్య దేవతరా, తనని చూసి నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను అని చెప్పి వాడిని వదిలేసి పక్కకు నెట్టి పగలకొట్టి ఉన్న ఆ వాష్రూమ్ విండో నుంచి దూకి వెళ్తుంటాడు. దెబ్బలతో నెత్తుటి మరకలతో ఉన్న హోమ్ మినిస్టర్ వాష్రూమ్ డోర్ తీయగానే భార్గవి లోపలికొస్తుంది. భర్తని నెత్తుటి గాయాలతో చూసి భార్గవి ఆశ్చర్యపోతూ ఆ విండో వైపు చూడగానే ఇది అమర్ పని అని తనకు తెలియటానికి ఎంతోసేపు పట్టలేదు. కాసేపటి తర్వాత టీవీలో వాష్రూమ్లో కాలు జారి పడిపోయిన హోమ్ మినిస్టర్ కొద్దిపాటి గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని వస్తుంటుంది. సుదర్శన్, అతని భార్య సంగీత, గౌతమి కలిసి నందిత, అశ్విన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తారు. ముత్యాలు వాళ్ళిద్దరికీ దిష్టి తీయగానే ఇద్దరు లోపలికొస్తారు. మీరు లేచిన సమయం బాగుందనుకోవాలి వదినా అని అంటుంది సంగీత. నిజమేనమ్మా, మీకు యాక్సిడెంట్ అనగానే నేను చాలా భయపడ్డాను అత్తయ్య అని అంటుంది గౌతమి. ఓ 2 రోజులు ఇక్కడే ఉండి మీ బావని మీ అత్తయ్యని దగ్గరుండి చూసుకో గౌతమి అని అంటాడు సుదర్శన్. వద్దు మావయ్య, గౌతమి ఇక్కడ ఉండటం ఎందుకు? అయినా మాకు పెద్దగా దెబ్బలేమీ తగ్గలేదు కాబట్టి మేం బాగానే ఉంటాంలే అని అంటాడు అశ్విన్. గౌతమిని ఎట్టకేలకు అశ్విన్కి దగ్గర చేయాలి అంటే అస్సలు కుదరటం లేదే.
అని సుదర్శన్ మనసులో అనుకుంటాడు. కొద్దిసేపటికి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. గౌతమిని ఇక్కడ ఉండనిస్తే పోయేది కదరా అని అంటుంది నందిత. మావయ్య ఆలోచన వేరే ఉన్నాయమ్మా. గౌతమిని నాకు దగ్గర చేయాలని చూస్తున్నాడు. ఆ వంకతోనే తన్నిక్కడ ఉండమంటున్నాడు. కానీ గౌతమికి నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్తాడు. ముత్యాలు వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజు ఆ అమ్మాయి ముసలావిడ వేషంలో వచ్చింది చూసారా? ముగ్ధ మనోహరమైన అందం, పసి మనసులాంటి అమాయకత్వం. అబ్బా! ఆ ముద్దుగుమ్మ అయితే మన అశ్విన్ బాబుకి ఈడు జోడు బాగుంటుందమ్మా. కుదిరితే ఆ అమ్మాయిని ఈ ఇంటికి కోడలుగా తీసుకురండి అని అంటుంది. దాంతో ఇద్దరు మింగేసేటట్టుగా తన వైపు చూస్తుంటారు. వాళ్ళ చూపులు చూసి ముత్యాలు భయపడుతూ, అంటే నా మనసులో అనిపించింది చెప్పానమ్మా అంటూ భయంతో మరో మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక్కడ నీ పనేంటో నువ్వు చూసుకో ముత్యాలు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు అంటుంది నందిత. క్షమించండి మేడం అని చెప్పి ఇద్దరికి కాఫీలు అందించి వెళ్తుంది. అమర్ ఇంటికి వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకోవటం అశ్విన్ అంతా గుర్తు తెచ్చుకుంటూ ముత్యాలిచ్చిన కాఫీ తాగుతుంటాడు. నందిత కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి తలకట్టుతో ఇబ్బంది పడుతూ, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అశ్విన్ అని అంటుంది. సరేనమ్మా అని అంటాడు అశ్విన్. కిచెన్లో ముత్యాలు నైట్ డిన్నర్కి వంట ప్రిపేర్ చేసే పనిలో ఉంటూ, ఏంటో ఈ మనుషులు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ బాబుగారు వస్తే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు కానీ హోమ్ మినిస్టర్ దగ్గర మాత్రం ఇద్దరు బాబుగారికి సపోర్ట్గా మాట్లాడారు అని అనుకుంటూ వంట చేస్తుంటుంది. నైట్ 10 అవుతుండగా నందిత అశ్విన్ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ముత్యాలు పాలల్లో ఒక్క నిద్ర మాత్ర వేసి కలిపి నందిత రూమ్ దగ్గరికి వెళ్ళి, పాలు తాగండి మేడం అని అంటుంది. అక్కడ పెట్టు, తాగుతాను అని అంటుంది బెడ్ కానుకొని కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ. అలా అంటారు, తాగటం మర్చిపోతారు, తెల్లారి వాటిని పారబోయటం అవుతుంది. ఇవాళ మీరు పాలు తాగండి, నేను ఇక్కడి నుంచి కదలను అని అంటుంది ముత్యాలు. చెప్తే వినిపించుకోవు, సరే ఇవ్వు అంటూ కాస్త చిరాకు పడుతూ పాలు అందుకుని తాగుతుంది. కొన్ని సెకండ్లకి గ్లాస్ ఖాళీ చేసి తనకిచ్చి, ఇక వెళ్ళు అని అంటుంది. అలాగేనమ్మా అని చెప్పి ముత్యాలు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి బయటికొచ్చి ఆ రూము వైపు తొంగి చూస్తుంటుంది. నందితకి టాబ్లెట్ వల్ల నిద్ర ఆవరించేసరికి పడుకొని పోతుంది. హమ్మయ్యా, నేను అనుకున్నట్టుగానే జరిగింది అని అనుకొని కిందికొచ్చి ఆ ఇంటికి కాస్త దూరంలో కార్లో ఉన్న అమర్కి ఫోన్ చేస్తుంటుంది. అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి, నేను చెప్పినట్టు చేసావా ముత్యాలు అని అడుగుతాడు. చేశాను బాబుగారు. మేడం గారు అశ్విన్ బాబుగారు నిద్రపోయారు అని చెప్తుంది. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, సారీ నందిత, మామూలుగా నీకు కాస్త జ్వరం వస్తేనే నేను అల్లాడిపోతాను. ఇలాంటి పరిస్థితిలో నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. అందుకే ఇవాళ నీతో ఉండాలని, నువ్వు నిద్రపోయేటట్టుగా టాబ్లెట్ కలపమని ముత్యాలకు నేనే చెప్పాను అని అనుకొని, ముందైతే సెక్యూరిటీ ఉంటాడని ఇబ్బంది అవుతుందని ఇంటి వెనక నుంచి గోడ దూకి లోపలికి వస్తుంటాడు. అమర్ వస్తున్నాడని తెలిసి ముత్యాలు ఇంటి డోర్ రెడీగా తీసి పెడుతుంది. అమర్ లోపలికి రాగానే సంతోషంతో నవ్వుతూ, అశ్విన్ బాబు గారు కూడా నిద్రపోయారు, ఇక ఏ భయమూ లేదండి. కాకపోతే ఉదయం ఎర్లీ మార్నింగ్ వాళ్ళ కంట పడకుండా వెళ్ళేటట్టుగా చూడండి, లేదంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అంటూ ముత్యాలు భయపడుతూ చెప్తుంది. నువ్వన్నట్టే పొద్దున్నే వెళ్ళిపోతానులే ముత్యాలు, థ్యాంక్ యూ సో మచ్, నీ సహాయాన్ని మర్చిపోలేను అని అంటాడు. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బాబుగారు? మీరు భార్యాభర్తలు, ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వారు. మేడం గారి రూమ్ పైన అటుపక్క ఉంది, అశ్విన్ బాబు గారి రూమ్ ఇటుపక్క ఉంది అని చెప్తుంది. సరే ముత్యాలు అని చెప్పి అమర్ పైకి వెళ్తుంటాడు. ముందు కొడుకు రూమ్లోకి వెళ్ళేసరికి అశ్విన్ కూడా నొప్పి వల్ల వేసుకున్న టాబ్లెట్స్కి నిద్ర మత్తులోనే ఉంటాడు.
నిద్రపోతున్న కొడుకుని ఆప్యాయంగా చూసుకుంటూ దగ్గరికి వెళ్తాడు. చెయ్యి కట్టుతో కంఫర్టబుల్గా లేక ఇబ్బందిగానే పడుకొని ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. దాంతో ఆ చేయికి కాస్త సపోర్ట్గా పిల్లోని సెట్ చేస్తాడు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రేమగా కొడుకు తల నిమురుతూ, నా బంగారు తండ్రిని చిన్నప్పుడు ఏ దెబ్బలు తగలకుండా అపురూపంగా చూసుకున్నాను. ఇప్పుడు వీడిని ఈ చేతి కట్టుతో చూడాల్సొస్తుంది అని బాధపడుతూ తర్వాత కొడుక్కి బ్లాంకెట్ కప్పి, ఈ నాన్నని ఎప్పుడు క్షమిస్తావో ఏమోరా, నీ క్షమాపణ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని బాధగా అనుకొని ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు. తిరిగి నందిత రూంలోకి వెళ్ళేసరికి తను గాఢ నిద్రలో కనిపిస్తూ ఉంటుంది. ప్రాణమైన భార్యని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వెలుగుతూ దగ్గరికి వెళ్తాడు. తలకట్టుతో ఉన్న గాయం దగ్గర చేయి పెట్టి నిమిరి, యాక్సిడెంట్ సమయంలో నా బంగారం ఎంత భయపడి ఉంటుందో అని అనుకొని తన పక్కన కూర్చొని తన తలని ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకొని అపురూపంగా తనని చూస్తూ ఉంటాడు. కొన్ని నిమిషాల తర్వాత అనుమానంతో తన చెయ్యి పట్టుకొని చూసేసరికి జ్వరం వచ్చి తన ఒళ్ళు వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అది చూసి కంగారు పడుతూ, దెబ్బ వల్ల జ్వరం వచ్చిందనుకుంటా అని అనుకొని కిందికి వెళ్ళి ముత్యాలను కలిసి, నాకు ఒక వాటర్ బౌల్, ఒక క్లాత్ ఇవ్వు ముత్యాలు, నందితకి బాగా జ్వరంగా ఉంది అని అంటాడు. అయ్యో, జ్వరం వచ్చిందా, ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇస్తుంది. అమర్ నందిత దగ్గర కూర్చొని తడి క్లాత్తో తన నుదుటి మీద పెడతాడు. అలా కొన్ని గంటల వరకు క్లాత్ తడిపి వేస్తూ ఉండటంతో తన జ్వరం తగ్గిపోతుంది. హమ్మయ్య అని అనుకొని రిలాక్స్ అవుతాడు. ఆ బౌల్ని పక్కకు పెట్టి తన పక్కన పడుకొని వెలికిలిగా పడుకొని ఉన్న తనని తన వైపుకు తిప్పుకొని, లవ్ యూ నందిత అంటూ తనని కౌగిట్లో బంధించుకొని తనని చూస్తూ పడుకుంటాడు. అలా చూస్తూ ఉండగానే గంటలు గడిచి తెల్లవారుతుంటుంది. అప్పుడే తెల్లవారుతుంది అని నిరాశగా అనుకొని ఇక వెళ్ళడం మంచిదనుకొని తనని మామూలుగా పడుకోబెట్టి తన నుదుటిన ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని దుప్పటి కప్పి బౌల్ తీసుకుని కష్టంగా ఆ రూమ్ నుంచి బయటపడతాడు. ముత్యాలు నిద్రలోనే ఉందని గమనించుకొని వాటిని కిచెన్లో పెట్టి ఇంటి డోర్ తీసి రాత్రిలాగానే మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోతాడు. ఈసారి ఆ క్రమంలో అమర్ మోచేతికి కూడా కాస్త గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసుకుని నవ్వుకుంటూ, ఏంటో టీనేజ్లో పడాల్సిన తిప్పలన్నీ ఇప్పుడు పడుతున్నాను అని అనుకొని వెళ్ళిపోతాడు. మరికొద్దిసేపటికి అశ్విన్ మేలుకొని కళ్ళు తెరిచి లేచి కూర్చోబోతుండగా మీద బ్లాంకెట్ కప్పి ఉండటం, చేతి కింద పిల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోతూ, నేను బ్లాంకెట్ కప్పుకోలేదు కదా, పైగా నా చేతి కిందకి పిల్లో ఎలా వచ్చింది అని ఆలోచించి, అమ్మ ఏమైనా సెట్ చేసి వెళ్ళిందేమో, అమ్మకు ఎలా ఉందో వెళ్ళి చూడాలి అని అనుకొని నందిత రూంలోకి వెళ్తాడు. నందిత కూడా అప్పుడే మేలుకొని కాస్త అనుమానంతో లేచి కూర్చొని, రాత్రంతా నా దగ్గర ఎవరో ఉన్నట్టుగా నన్ను హక్ చేసుకుని పడుకున్నట్టుగా అనిపించిందేంటి, ఏమైనా కలగన్నానా అని అనుకొని ఆ రూమ్లో అమర్ వాడే పర్ఫ్యూమ్ స్మెల్ని గమనించి, లేదు ఇది నా కల కాదు, ఇక్కడికి అమర్ వచ్చాడేమో అనిపిస్తుంది, కానీ అంత ఈజీగా ఎలా వచ్చుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా, గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ అశ్విన్ వస్తాడు. గుడ్ మార్నింగ్ అశ్విన్, పెయిన్ కొంచెమైనా తగ్గిందా అని అడుగుతుంది. చాలా వరకు పర్వాలేదమ్మా, కాకపోతే ఈ కట్టుతోనే కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను, నీకెలా ఉంది అని అడుగుతాడు. పర్వాలేదు, కానీ రాత్రి కొంచెం జ్వరంగా అనిపించింది, ఆ తర్వాత జ్వరం ఎలా తగ్గిపోయిందో నాకు తెలియదు, నేను బాగా నిద్రలో ఉండిపోయాను, అసలు అంత మత్తుగా ఎలా నిద్రపోయానో కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఉండగా, నొప్పికి టాబ్లెట్స్ వాడుతున్నారు కదమ్మా, వాటిల్లో నిద్ర రావడానికి టాబ్లెట్స్ ఉన్నాయేమో, అందుకే అలా గాఢ నిద్రలోకి వెళ్ళుంటారు అంటూ ముత్యాలు ఏమీ ఎరగనట్టు కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. కావచ్చు అని పర్ఫ్యూమ్ మీద నందిత అనుమానపడుతుంటుంది. కాఫీ తీసుకుని బాబుగారు అని చెప్పి ముత్యాలు అశ్విన్కి కప్పు అందిస్తుంది.
అశ్విన్ ఆ కాఫీ కప్ తీసుకుని రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కానీ నందిత ఆ పర్ఫ్యూమ్ గురించి ఆలోచిస్తూ, రాత్రి ఏదో జరిగింది. ఖచ్చితంగా అమర్ వచ్చాడు. కానీ ఎందుకొచ్చుంటాడు? వచ్చి ఏం చేశాడు? అని అనుకుంటూ ముత్యాలని అనుమానిస్తూనే కాఫీ కప్ అందుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెల్లెలి మీద ప్రాణం పెట్టుకున్న చైతన్యకి అశ్విన్ ఇవ్వబోయే షాక్ ఏంటి? ఆ షాక్కి చైతన్య తీసుకునే నిర్ణయం ఏంటి? అశ్విన్ ఆనంది మళ్ళీ ఏ సందర్భంలో మీట్ అవుతారు? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.